నమస్తే అండి. కక్షపూరిత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మన రాష్ట్రం మారిపోయింది అనడానికి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే దానికి నిదర్శనం. అసలు ఈటిని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇప్పుడు ఆ కేసు నుంచి డైవర్ట్ అవ్వడానికి, ఆ చర్చ ప్రజల్లో జరగకుండా ఉండడానికి, డైవర్ట్ చేయడానికి హెరిటేజ్ సంస్థ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టేశారు. హెరిటేజ్ సంస్థని రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. హెరిటేజ్‌లో కల్తీ జరుగుతుంది అని చెప్పేసి కొత్తగా ఆ టాపిక్‌ని తీసుకొచ్చారు. హెరిటేజ్ సంస్థ కూడా దీని మీద లీగల్‌గా ఫైట్ చేస్తుంది. ఢిల్లీ హైకోర్టు అయితే ఈ హెరిటేజ్ సంస్థ మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు ఆ వీడియోలన్నీ, ఆ లింకులన్నీ తొలగించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. హెరిటేజ్ సంస్థ కూడా బొత్స సత్యనారాయణ గారికి లీగల్ నోటీసులు పంపించింది. అసత్య ఆరోపణలు చేశారు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు. టీడీపీ వాళ్ళు కూడా ఈరోజు కడప జిల్లాలో ఉన్న భారతీ సిమెంట్స్ ఆ ప్లాంట్ మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. అక్కడ స్థానికంగా ఉండే రైతులు ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే భారతీ సిమెంట్స్ వాళ్ళు ఆ ప్లాంట్ పెడతాము అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఇంతవరకు పరిహారం అందించలేదంట. స్థానికంగా రైతులకు 75% వరకు స్థానికంగా ఉండే వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి భూములు తీసుకుని ఇంతవరకు వారికి న్యాయం కూడా చేయలేదంట. ఇక్కడ రైతులు ఈ రోజు అక్కడికి వెళ్ళి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెరిటేజ్ జోలికి వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భారతీ సిమెంట్స్ జోలికి వెళ్ళే వాళ్ళు కాదు కదా. అసలు ఎందుకు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాపార సంస్థలని రాజకీయాల్లోకి లాగుతారు? అసలు వ్యాపార సంస్థలు లేకపోతే రాష్ట్రం ఏమన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందిద్దంటారా? ఎంతో మంది ఆ వ్యాపారాల మీద తమ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసము వ్యాపార సంస్థల్ని రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదు. ఇదే గనక కొనసాగుకుంటూ పోతే మన రాష్ట్రం మీద కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. కక్షపూరిత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది అని చెప్పేసి పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఇక ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మన రాష్ట్రానికి మంచిది కాదు.